హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే రేషన్ వద్దనుకున్న వారికి నేరుగా ఆ యొక్క రేషన్‌కి ఎంత డబ్బులైతే ఖర్చవుతాయో, ఆ యొక్క డబ్బులను లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు, ఎప్పటినుంచి ఈ యొక్క పథకాన్నైతే అమలు చేయబోతున్నారు, రేషన్ కావాలి అనుకున్న వారికి ఎంత ఇస్తారు, అలాగే రేషన్ వద్దనుకున్నట్లయితే ఎంత డబ్బులనేది అందజేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం అయితే ప్రారంభం కాలేదు. ఎప్పటినుంచి పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి, అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒకదాని తర్వాత ఒక పూర్తి అప్డేట్ మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మనకు కేంద్ర, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఉచితంగా ఇల్లు అనేది కట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఈ యొక్క 2 పథకాలకి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే ఇల్లు అనేది కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఆన్‌లైన్‌లో అయితే ప్రారంభం కావడం జరిగింది. మీరు ఇంకా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెపరేట్‌గా లింకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సెపరేట్‌గా లింక్ అయితే అందజేశాను. ఈ యొక్క 2 లింకుల్లో మీకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ఉన్నారా లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారా అనేది చెక్ చేసుకొని ఆ యొక్క లింక్‌లో నేను చెప్పినట్లు గనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకైతే తెలియజేశాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన 2 లింకులు మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక రేషన్ సరుకుల పంపిణీ, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ముందుగా రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిగా మార్పులు, చేర్పులు చేయబోతున్నట్లు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించినట్లు సమాచారం రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కాకినాడ రేవులో భారీగా రేషన్ బియ్యం అనేది పట్టుబడడంతో అక్రమంగా రేషన్ అనేది ఇతర దేశాలకు ఎగుమతి అనేది అవుతున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇక మీదట ఇలా జరగకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మనకు కేంద్రం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మనకు 1 కేజీ బియ్యం గనుక చూసుకున్నట్లయితే రూ. 42కి మనకైతే అందజేస్తుంది. అంటే మనం రేషన్ డిపోలో మనకు ఉచితంగానే బియ్యం అనేది అందజేస్తున్నా కూడా మనకు 1 కేజీ బియ్యం అనేది రూ. 42 అనేది మనకు కేంద్ర ప్రభుత్వానికి అయితే పడుతుంది. ఈ రూ. 42 బియ్యం అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికి ఇష్టం అనేది లేకపోయినా కూడా బియ్యం అనేది అయితే తీసుకుంటున్నారంటే వారికి వారికి ఇష్టం అనేది వారికి రేషన్ బియ్యం అనేది ఇష్టం అనేది లేకపోయినా కూడా ప్రతి నెల రేషన్ తీసుకోవాలి కాబట్టి రేషన్ కార్డు రద్దు అనేది అవుతుందనే ఉద్దేశంతో ప్రతి నెల రేషన్ సరుకులు అయితే తీసుకుంటున్నారు. ఈ తీసుకున్న రేషన్ బియ్యం అనేది వారికి ఇష్టం అనేది లేకపోయినా తీసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే రూ. 10 కేజీకి పక్క షాపుల్లో అయితే అమ్మేసుకోవడం జరుగుతుంది. లేదా ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గరే కొంతమంది అయితే ఉంటున్నారు. వారే ఈ యొక్క కేజీ రూ. 10కి అయితే తీసుకుంటున్నారంటే మనకు కేంద్ర ప్రభుత్వం రూ. 42కి మనకి ఇచ్చే బియ్యాన్ని మనం రూ. 10 వరకు అయితే అమ్మడం జరుగుతుంది. ఇలా సేకరించిన బియ్యం మొత్తాన్ని వారు ఏం చేస్తున్నారంటే రీసైక్లింగ్ అనేది చేసి వీరి యొక్క బియ్యాన్ని కేజీ 80-90 బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అనేది చేస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇక మీదట ఇలా జరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పూర్తిగా మార్పులు, చేర్పులు చేయబోతున్నట్లు జనవరి నెల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో వీటినైతే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఇక మీదట ఎవరికైనా సరే మాకు బియ్యం కావాలి అంటే రేషన్ కావాలి అనుకున్న వారికి సంబంధించి రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు అనేది పంపిణీ చేయడంతో పాటు మాకు రేషన్ అనేది వద్దని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారందరికీ నేరుగా ఆ యొక్క రేషన్ కి సంబంధించి ఎంత డబ్బులు అయితే పడతాయో ఆ యొక్క పూర్తి నగదు అనేది ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే మీరు బియ్యం కావాలనుకున్నట్లయితే అంటే రేషన్ కావాలనుకున్నట్లయితే రేషన్ తీసుకోవచ్చు. మాకు రేషన్ వద్దనుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క రేషన్ కి ఎంత డబ్బులు అయితే పడతాయో ఆ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అనేది అందజేస్తుంది కాబట్టి కేజీ బియ్యం రూ. 42 చొప్పున ఒక్కొక్క లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యం గనుక ఇచ్చుకున్నట్లయితే ఒక్కొక్కరికి రూ. 210 అయితే రావడం జరుగుతుంది. కుటుంబంలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి గనుక చూసుకున్నట్లయితే రూ. 420, అలాగే ముగ్గురు లేదా నలుగురు గనుక ఉన్నట్లయితే నలుగురు గనుక చూసుకున్నట్లయితే 800 వరకు, అలాగే 5 మంది గనుక ఉన్నట్లయితే రూ. 1000 వరకు ఈ యొక్క లబ్ధిదారులకు అయితే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు నేరుగా ఈ యొక్క పేమెంట్ అనేది ప్రతి నెల అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి సెపరేట్‌గా రిజిస్ట్రేషన్ అంటూ ఏమీ ఉండదు. మీకు సంబంధించి రేషన్ తీసుకునే సమయంలోనే ముందుగానే మీకు ఈ యొక్క బియ్యం అనేది వద్దని గనుక మీరు సెలెక్ట్ అనేది సంబంధిత అధికారులు వచ్చి మీ దగ్గర అయితే తీసుకోవడం జరుగుతుంది. లేదా సచివాలయాల ద్వారా గాని లేదా సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క ఆప్షన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇందులో మీకు ఏ బ్యాంక్ ఖాతాకు వేస్తారంటే ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే పెద్దన్నారంటే ప్రతి ఒక్క రేషన్ కార్డుకి సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన ఆధార్ కార్డుకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు
ఆ బ్యాంక్ ఖాతాకు డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది. అంటే మనకు ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కు ఏ విధంగా అయితే పేమెంట్ అనేది వేస్తున్నారో, అదే తరహాలో ఈ యొక్క రేషన్‌కి సంబంధించిన మొత్తం డబ్బులనేది ఆ యొక్క రేషన్ కార్డ్‌లో పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే ఇక మీదట ప్రతి నెల వేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. దీని ద్వారా అక్రమంగా ఇటువంటి బియ్యం అనేది పక్క దేశాలకు ఎగుమతి అనేది అవ్వకుండా, అలాగే బ్లాక్ మార్కెట్‌లో అధిక మొత్తంలో ఈ యొక్క బియ్యం అనేది కొనుక్కోకుండా దీనివలన అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవని, దీనికి సంబంధించి నిర్ణయాలైతే త్వరలో తీసుకోబోతున్నారు. మనకు జనవరి తర్వాత నుంచి కేజీ బియ్యంకి రూ. 42 చొప్పున లబ్ధిదారులకైతే బ్యాంక్ అకౌంట్‌కైతే వేయబోతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఒక కీలక అప్డేట్ అయితే రాబోతుంది. ఇకపోతే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు గనుక చూసుకున్నట్లయితే, మనకు ఏం చెప్పారంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే గ్రామ, అలాగే వార్డు సచివాలయాలున్నాయో, ఈ యొక్క సచివాలయాల ద్వారా కొత్త రిజిస్ట్రేషన్‌లు చేసుకునే అవకాశాన్నయితే కల్పిస్తున్నట్లు ఇప్పటికైతే తెలియజేశారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు లేదా డిసెంబర్ 30వ తేదీ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులైతే పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా జీవో అనేది విడుదలనేది కాని కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్‌లయితే ఇంకా రాలేదని ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. త్వరలోనే మరొక 2, 3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ అనేది రాబోతున్నట్లు, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దీని మీద పూర్తి ఫోకస్ అనేది పెట్టినట్లు, ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మరొక 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రానున్న 2 రోజుల్లో ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో ఆప్షన్‌లు అయితే రాబోతున్నాయి. ఎవరైతే ముందుగా పెళ్లి అనేది అయి ఉండి కొత్త ఫ్యామిలీకి స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్నారో అటువంటి వారందరికీ వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేసిన వెంటనే అటువంటి వారందరికీ కొత్త రేషన్ కార్డు శాంక్షన్ చేయాలని, అలాగే రేషన్ కార్డులో కొత్తగా యాడ్ చేసుకోవాలనుకున్న వారికి సంబంధించి, అలాగే ఎవరైతే తొలగించాలి అనుకుంటున్నారో అంటే చనిపోయిన వారి యొక్క పేర్లనేది ఎప్పటికప్పుడు తొలగించాలనే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. పిల్లలను మాత్రం తప్పనిసరిగా వారికి ఆధార్ కార్డు వచ్చిన వెంటనే వారి యొక్క పిల్లలను ఈ యొక్క రేషన్ కార్డులో జాయిన్ చేసుకునే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు. అలాగే మనకు సంక్రాంతి కానుకగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు గనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో పాత రేషన్ కార్డుల మొత్తాన్ని తొలగించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాట్‌లో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. మనకు సంక్రాంతి కానుకగా 10 రకాల రేషన్ సరుకులు అనేది లబ్ధిదారులకైతే ఇంటి వద్దకి పంపిణీ చేయడం గాని, లేదా రేషన్ డిపోల ద్వారా తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అలాగే లేదండి కాబట్టి త్వరలోనే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు కూడా తొలగించేదానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. పూర్తిగా ఏదైతే రేషన్ డిపోలు అనేది ఉన్నాయో ఆ యొక్క రేషన్ డిపోల ద్వారా మాత్రమే ఇక మీదట రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు, ఎవరైతే రేషన్ డిపోలకు వచ్చి ఈ యొక్క రేషన్ సరుకులు తీసుకోలేరో అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేసే విధంగా గతంలో గతంలో కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సంక్రాంతి కానుకగా మాత్రం కొత్త రేషన్ కార్డులకి, అలాగే పాత రేషన్ కార్డుల మొత్తానికి సంబంధించి మనకు 10 రకాల రేషన్ సరుకులు పంపిణీ చేసే యోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు మాత్రం మరొక 2, 3 రోజుల్లో స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ఒకసారి అయితే మీరు గ్రామ, అలాగే వార్డు సచివాలయాల ద్వారా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది టోటల్‌గా రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి. ఎవరైనా సరే ఉచితంగా ఇల్లు కావాలనుకున్నట్లయితే ఇంటికి సంబంధించి కేంద్ర, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు మనకైతే అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలకు వేరుగా, అలాగే పట్టణ ప్రాంతాలకు వేరుగా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్‌లో తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇల్లు కావాలి అనుకున్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇల్లు శాంక్షన్ అయిన వెంటనే మీకు డబ్బులనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి నేరుగా అయితే వేయడం జరుగుతుంది.